యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనిషి బానే ఉన్నాడే. త్వరగా వెళ్ళి తాళాలు పట్టరండి, త్వరగా. అవును కదా. చిన్నత్తయ్య, పెళ్లి గారు, వెళ్ళండి. దీపు, వెళ్ళి తాళం తీసుకురండి. ఏమండి, రండి, మనం కూడా వెళ్దాం. నాన్న జాగ్రత్త. చర్కేశా, మౌనా, త్వరగా రండి. అవును, నిజంగానే ఆ సూట్ కేసు గాడికి మూర్చొచ్చిందంటారా? ఏమనయ్యో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదయ్యా. ఖచ్చితంగా ఇది దివ్యక ప్లాన్ అయి ఉంటుంది నాన్న. త్వరగా తాళాలు తీసుకుని వెళ్దాం. అయినా పాము ఖర్చున కూడా వీళ్ళకి బుద్ధి రాలేదేంటండి? అని మళ్ళీ చిట్టులు మార్చేశారు. కుక్క తోకలా వంకర బుద్దండి వాళ్ళది. మనం ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ప్రసాద్, ఇదిగో తాళాలు. బావగారు, ఇదిగో ఇవి కూడా పెట్టండి. పెట్టండి పెట్టండి. నాన్న, ఇదిగో ఈ తాళాలు కూడా పెట్టండి. భగవంతుడా, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. భలే వాడివే. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఏమిటి? లే లే.
ఏముంది ప్రసాద్ దాంట్లో? బాబు, నేను చెప్పేది వినండి. నేను మౌత్ వచ్చినట్టు పడిపోతాను. ఈ లోపు చిట్టీలు మార్చేయండి. చార్కేస్ ఏమంటున్నాడంటే అతను మూర్తి వచ్చి పడిపోతాడంట. ఈ గ్యాప్లో మనం చిట్టీలన్నీ మార్చేసేద్దాం. ఏమంటా? మీరు తాళాలు తీసుకోండి, నేను చిట్టీలు మార్చి రాస్తాను. ఏంటండి అందరు అలా షాక్లో ఉన్నారు? ఏముంది అందులో? నాకు బట్టల బిజినెస్ కలిసి రాదనా? అలా ఏం లేదండి, ఒక నిమిషం ఆగండి. దీపుకి కలిసి రాదని రాసుంది. ఇది అన్యాయం. హర్షబాబు కోసం కదా చీటీలు రాశారు? లేదు బాబాయ్, దీపు కోసం కూడా రాసాము. మా అల్లుడు కోసం మీరెందుకు రాశారు చీటీలు? వాడు మీ కల్లుడు కాకముందే నాకు తమ్ముడు ఆంటీ. అయినా మీకోసం రాసుకోకుండా మా ఆయన కోసం ఎందుకు రాశారు? మా ఆయనే కాదు, మీ ఆయన కూడా డబ్బులు నష్టపోకూడదని రాసాము కుమారి. నాకు కలిసి రాదని చీటీ వచ్చింది, అంత మాత్రాన అన్నయ్య కలిసి వచ్చినట్ట? అలా అని మీ వదిన నీకు చెప్పలేదు కదరా? ఆ రెండో చీటీ కూడా తీసి చూద్దాం, అందులో ఏముందో ఇప్పుడు తెలుస్తుంది. మావయ్య, మీరే ఒకసారి తీసి చూడండి. హర్షకి బట్టల వ్యాపారం కలిసి వస్తుంది. అదేంటి, ఇద్దరికి కలిసి వస్తుందనో కలిసి రాదనో చీటీలు రాయాలి కదా? ఒకటికి కలిసి వస్తుందని ఇంకోటికి కలిసి రాదని అలా ఎలా రాస్తారు? అవును, ఈ చీటీల్లో ఏదో మోసం ఉంది. మా అల్లుడికి డబ్బులు రాకూడదని ప్లాన్ చేసినట్టున్నారు మీరు. అవును, అందుకే మీరు చీటీలు తారుమారు చేశారు. అవును కుమారి, చీటీలన్నీ తీసి చూద్దామా? అన్ని చీటీల్లో ఒకేలాంటి హ్యాండ్ రైటింగ్ ఉందో లేదా వేరే వేరే హ్యాండ్ రైటింగ్ ఉందో
చూస్తే తెలిసిపోతుంది. వద్దులే అమ్మా, ఆ మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోతే ఎట్లా? ఒరేయ్, వీడికి బట్టల వ్యాపారం కలిసి వస్తుంది అని చిట్టీలో ఉంది కదా, నీకిచ్చిన 50 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేసేయి. కొంతకాలం ఆగిన తర్వాత వ్యాపారం చేద్దు గాని. అలా ఎలా కుదురుతుంది నాన్న? వెయిట్ చేయడం నా వల్ల కాదు. అయినా నేను ఇలాంటి సెంటిమెంట్ నమ్మను. వెంటనే ఏదో ఒక బిజినెస్ చేయాలి. అది కాదురా నా మాట. నేను వినను నాన్న. వాడు బిజినెస్ చేసి బాగుపడతానంటున్నాడుగా, మీరెందుకు అడ్డుపడుతున్నారు? అవును బావగారు, పెద్దవాళ్ళం మనకి సెంటిమెంట్లు ఉంటాయి కానీ కుర్రాళ్ళు వాళ్ళకి గట్స్ మాత్రమే ఉంటాయి బావగారు. అల్లుడు గారిని బిజినెస్ చేయనివ్వండి. అలాగే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. పెద్దబాబు, నాన్న ఆల్ ద బెస్ట్ రా. దేవుడు బ్లెస్సింగ్స్ కూడా నీకున్నాయి. బట్టల వ్యాపారం నీకు కలిసి వస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ థ్యాంక్ యూ సో అమ్మాయి. మచ్. థ్యాంక్స్ మావయ్య. ఆల్ ది బెస్ట్ బాబు. పదండి. అమ్మయ్యా. చారుకేశా, చాలా థ్యాంక్స్. నువ్వు ఫిట్స్ వచ్చినట్టు యాక్ట్ చేసి మమ్మల్ని సేవ్ చేసి ఉండకపోతే మేము మా నాన్నకి మనీ రిటర్న్ చేయాల్సి వచ్చి ఉండేది. అయ్యో రమా, ఏంటి చారుకేశా, నీకు మూర్ఛ రావడం అంత నటనా? అవునమ్మా, మా దివ్యమ్మ హర్షసార్ల కోసం అలా నటించాను. మా చారుకేశ నా కోసం ఇలాంటి ఎన్నో ఫేవర్లు చేశాడత్తయ్య. థ్యాంక్ యూ చారుకేశ, నీ వల్లే ఇది సాధ్యమైంది. దివ్యమ్మ, సూర్యదేవర జయసూర్య అలివేలు మంగతాయార్ల కూతురు మీరు. మీకు సాధ్యం కాని ఏముంది? అసలు మీ ముందు ఆ 7 కొండలు ఎంత? దివ్య గారు, వాళ్ళకు చిన్న కోటింగ్ ఇచ్చేసొద్దాం. పదండి పదండి. రండి. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనం మార్చి రాసిన చిట్టీలు ఎలా మారిపోయాయి? ఆ బ్రీఫ్ కేసు గాడికి అప్పుడే ఫిట్స్ ఎందుకు వచ్చాయి? మన అల్లుడు గారికి వ్యాపారం కలిసి రాదని చిట్టి రావటం ఏంటి? హర్షబాబుకి కలిసి వస్తుందని రావటం ఏంటి? ఇదంతా ఆ దివ్య పనేనయ్యో. అది మనకంటే 2 ఆకులు ఎక్కువ చదివింది. అవునన్నా.
అవుతుందో చూపించక్క. మేము కూడా చారు కేసుకి ఫిట్స్ రాలేదని అంతా మీరు అడిచిన డ్రామా అని మావయ్య గారికి చెప్తాం. చారు కేసు యాక్ట్ చేశాడని మీరు ఏ ఆధారంతో చూపిస్తారు? మీరు ఫ్రాడ్ చేసినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉందిగా. మరి మేం ప్లాన్ చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? వద్దులే బాబు, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? జరిగిందేదో జరిగిపోయింది బాబు. అంతా మర్చిపోయి ఆనందంగా ఉందాం బాబు. అది చెప్పడానికే వచ్చాము పిన్ని. మీరు మాకు పరాయి వాళ్ళు కాదు, మేం మీకు శత్రువులము కాదు. ఇంకా ఒకరి మీద ఒకరు ప్లాన్ చేసుకుంటూ పోతే చివరికి నష్టపోయేది మీరు. మిమ్మల్ని మేము మా బంధువులు అనుకుంటున్నాం కాబట్టే మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నాం. మరి మీరేం చేశారో మా నాన్నకు గాని చెబితే మీరు ఇంట్లో ఉండలేరు. అనవసరంగా కుమారి లైఫ్ స్పాయిల్ అవుతుంది, చూసుకోండి. ఏంటి బావగారు, బెదిరిస్తున్నారా? ఇది బెదిరింపే అనుకో, హెచ్చరిక అనుకో, ఇంకేదైనా అనుకో. మాతో మంచిగా ఉంటే మేము మీతో మంచిగా ఉంటాం. కాదని ఇలాగే ప్లాన్స్ చేస్తూ ఉంటే పతనం అయ్యేది మీరే. మేము ఫ్లాప్ అవుతాము, మీరు ఫ్లాప్ అవుతారో అది చూద్దాం. మేమైతే ప్లాన్ చేయటం ఆపం. సరే, మా నెక్స్ట్ ప్లాన్ అంటూ ఇప్పుడే చెప్తాను వినండి. అమ్మా కుమారి, వద్దమ్మా. తొందరపడకు కుమారి. ఇంత దాకొచ్చాక ఇంకెందుకు భయపడాలి నాన్న? వీళ్ళకి మనమేంటో తెలియాలి. ఏ బట్టల షాప్ అయితే మీరు కొని నెలలో డబ్బులు డబల్ చేయాలనుకుంటున్నారో అదే షాపును మీకంటే ముందు మేం కొని లాభాలు తీసుకొచ్చి మావయ్య గారితో ₹1,00,00,000 బహుమతిగా తీసుకుంటాం. ఇదే మా ప్లాన్. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా కుమారి? ఎస్, నీతోనే ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు నువ్వంటే భయం లేదు. నీ పైన నేను గెలవగలను. చాలా సంతోషం చెల్లి, అలాగే చూద్దాం. ఆ షాప్ మీరు కొంటారో మేము కొంటామో అది చూద్దాం. నీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. బాయ్. పదండి. తొందరపడ్డావేమో కుమారి. అసలు వాళ్ళకంటే మనం ముందు షాప్ ఎలా కొనగలం? అసలు ఆ దివ్య హర్షిని ఏమార్చడం ఎట్లా? అనవసరంగా ఛాలెంజ్ చేసావే. మనం ఖచ్చితంగా ఓడిపోతాం. మనం ఆ షాపును కొనలేం. నిజమే, మనం ఆ షాపుని కొనలేం, కానీ దివ్యక్కతో కొనిపిస్తాం. మరి అలా చేస్తే మనం ఓడిపోతాం కదమ్మా. ఓడిపోయి గెలవడం అంటే ఏంటో చూపిస్తాను నాన్న. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇది నా ప్లాన్. ఎలా ఉంది? సూపర్ అమ్మా. ఆ